అయ్యో కాదండి, మా ఇద్దరికి జస్ట్ 1 వీక్ తేడా. వారం రోజులేనా? మ్మ్. మరి మీరేంటి ఇంత నాజుగ్గా ఇంత అందంగా ఉన్నారు? అది నా డైట్ వల్లండి. డైటా అంటే రోజు ఏం తింటారు మీరు? అది ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 గుడ్లు తింటుంది. ఆ? బొట్టు పెట్టారుగా, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక పొండి పొండి మ్మ్. పొండి. నన్ను చూసి ఉడుక్కోవడం కాదు, చిన్న కోడలి విషయంలో తప్పు చేయకుండా మంచి నాజుగ్గా ఉన్న అమ్మాయిని తెచ్చుకున్నావు. అలాగే పెద్ద కోడలి విషయంలో కూడా చూస్. చుప్పనాతి మొహందానా. అరే, ఆ సుచిత్ర స్లిమ్గా ఉందంట, నేనేమో లావుగా ఉన్నానంట. లావుగా ఉన్నవాళ్ళు మనుషులు కాదా? కూతురు వరస కాదు, చెల్లెలు వరస. జస్ట్ 1 వీక్ గ్యాప్ అంట, టిప్పులాడి. అత్తయ్య గారు పాలు తీసుకోండి. నీ పాలొద్దు ఏమొద్దు, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా. ఏమైంది అత్తయ్య, మీరెందుకంత కోపంగా ఉన్నారు? హా, నీ ఇలాంటిది కోడలిగా ఉంటే ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు? ఛీ, ఏదో నోరు. ఎందుకే ఉన్నదున్నట్టు మాట్లాడతావు? నువ్వేం తప్పన్నావనే? వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారో చూసారే? ఆ సుచిత్రేమో స్లిమ్గా ఉందంట, నేనేమో లా ఉన్నానంట. కనీసం కోడళ్ళైనా స్లిమ్గా ఉన్నారా? నేను స్లిమ్గా ఉన్నాను కదా అత్తయ్య. ఈవిడ డ్రమ్ములా ఉంది కదా. ఒసే, ఏం మాట్లాడుతున్నావే? వచ్చేసారా? వస్తారు. ఈవిడిగా ఏమైనా అన్నావంటే పాపం ఓ ఎగేసుకుని తయారవుతారు. ఇందాక ఇంటికొచ్చిన వాళ్ళు అత్తయ్య గారు లావుగా ఉన్నారని కామెంట్ చేశారని ఫీల్ అవుతున్నారు మావయ్య. అమ్మా, దీన్ని తిండి మానేస్తూ వర్కౌట్స్ చేస్తూ సన్నపడమను. అంతేగాని వాళ్ళెవరో దీన్ని కామెంట్ చేస్తే గుండమనడం ఏంటమ్మా? వచ్చిన వాళ్ళు నిన్నొక్క మాట అంటేనే ఓ ఇదైపోతున్నావు. అదే మాట నువ్వు గుండమని ఎన్నిసార్లు అన్నావే? ఆఖరికి ఇంటి కోడల్ని పని మనిషిని పరిచయం చేయడం వల్ల సొంత ఇంట్లో పని మనిషిలా ఉండాల్సి వస్తోంది. తనెంత బాధపడుతోంది. నా కోడల్ని పని మనిషి అని ఎందుకు పరిచయం చేశాను? ఇది ఇలా ఉండబట్టే కదా. వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆ మాట అన్నారు. అమ్మో, అదే ఈవిడి గారు నా కోడలని ఆ సుచిత్రకి తెలిస్తే ఇంక నన్ను బతకనిస్తుందండి. అందుకని గుండమ్మని బాధ పెడతావా? ఎవరు నిన్నేమన్నా ఆ కోపాన్ని గుండమ్మ మీద చూపిస్తావా? ఒసే, ఎవరన్నా కోడల్లో చూడాల్సింది తన బుద్ధి ఎలాంటిది, గుణం ఎలాంటిది అని. అదేమీ గుండమ్మకి గుణం లేదు, మంచిది కాదు అని చెప్పడం లేదు కదా అల్లుడు.
సన్నబడితే పని మనిషి అని అబద్ధం చెప్పుకొని ఉండాల్సింది కాదు, ఇలా అవమానాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు అని దీని బాధ. అది అర్థం కాదా ఆయనకి? అత్తయ్య, నేను సన్నబడదామని ఎన్నోసార్లు గట్టిగా ప్రయత్నం చేశాను అత్తయ్య, కానీ ఎందుకు సాధ్యపడలేదు. నిజంగా సన్నబడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు సన్నబడరంట? ఏ నేను స్లిమ్గా లేనా? ఆ, నీ శరీరతత్వం వేరు, నా శరీరతత్వం వేరు లోకి. ఆ ఈ తత్వంతో నా తల పగిలిపోతోంది. అయినా నిన్ను కాదు, ఇదిగో ఈ ననాలి. వద్దు 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 బాబు అంటుంటే తీసుకొచ్చి నా మెడకి తగిలించాడు. హే, నువ్వు నోరు మూయవే. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఆ కొట్టండి కొట్టండి, అంతకంటే మీరేం చేస్తారు? కొండను అరగదీస్తే ఏదో ఒక రోజు కొంచెమైనా తగ్గుతుంది, కానీ దీన్ని తరగదీస్తే ఇంచు కూడా తగ్గదిది. దీని కారణంగా నాకు అవమానాలు తప్పవు, బాధలు కూడా తప్పవు. నా విషయంలో ఇకపై మీరు బాధపడాల్సిన సన్నబడిపోతుందంటావా? చూద్దాం ఎంత సన్నబడిపోతుంది. ఏమే, ఇన్నేళ్ళు వచ్చినా నీకు బుద్ధి మాత్రం రాదు. ఎంత చెప్పినా నువ్వు మారవే. ఇదిగో ఒక్కటి గుర్తుపెట్టుకో, గుండమ్మ విషయంలో నువ్వు తప్పు చేశాను అని పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నేను పశ్చాత్తాపడిన రోజొచ్చినా పర్వాలేదేమో కానీ ముందు మాత్రం సన్నబడితే అదే 10,000. అమ్మో. ఏ గుండు, ఆ? ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు అంటే? బొంగరంలా అద్దం ముందు గిరగిరా తిరుగుతూ చూసుకుంటూ ఉంటే ఏమైందా అని. నేను ఎంత లావున్నాననేది నేను అద్దంలో చూసుకుంటున్నాను. హా? దానికి చూసుకోవడం ఎందుకే? నన్ను అడిగితే నేను చెప్తాను కదా. నువ్వు బయట నుంచి గదిలోకి ఎంట్రీ ఇస్తున్నావు అనుకో, మ్, నీ పొట్టొచ్చిన 5 నిమిషాల తర్వాత నువ్వు ఎంటర్ అవుతావు. ఇదిగో ఈ కామెంట్సే వద్దంటున్నాను. ఓయ్,
కామెంట్లు కాదే, నువ్వు అడిగావని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. నేను ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉంటాను. నా శరీర తత్వమే అలా. కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా తగ్గాలండి. ఆ? ఏం మాట్లాడుతున్నావే? మీరు కరెక్ట్ గానే విన్నారు. నేను సన్నగా స్లిమ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు సడన్గా ఏమైంది నీకు? ఆ? నేను లావుగా ఉండటం వల్ల అత్తయ్య గారు అవమానాలు పడుతున్నారని చాలా బాధపడుతున్నానండి. అందుకే నా కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా సన్నబడుతానని నేను మాటిచ్చాను. ఏమండి, నేను అర్జెంటుగా సన్నబడాలంటే ఏం చేయాలి? ఆ? మేడం మీద నుంచి దూకాలే. ఆ? అలా చేస్తే సన్నబడిపోరండి, పైకి పోతారు. మరి లేకపోతే ఎప్పుడైనా గుమ్మడికాయ నిమ్మకాయ అవ్వడం నువ్వు చూసావా? అదెలా జరుగుద్ది? ఇది కూడా అంతేనే. నువ్వు సన్నబడ్డం అనేది డ్రీమ్లో కూడా జరగదు. ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? మనిషి తలుచుకుంటే సాధించలేందంటూ ఏమీ ఉండదు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. హలో, దా. వేమన పద్యం బాగానే గుర్తుపెట్టుకున్నావు కానీ సాధన చేసి సాధించడం మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఉదాహరణకి నన్నే తీసుకో. నేను నా బాడీని ఇంత ఫిట్గా తీసుకురావడానికి నాకే కొన్ని సంవత్సరాలు పట్టింది. ఓ మాదిరిగా ఉన్న నేనే స్లిమ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడితే, రాచకొండంత ఉన్నావు నువ్వు సన్నబడాలంటే సంవత్సరాలు కాదే యుగాలు పడుతుంది. అప్పటి వరకు మా అమ్మ ఉండదు, నువ్వు ఉండవు. లేదండి, మీరు ఎంత డిమోటివేట్ చేసి మాట్లాడినా రేపటి నుంచి నేను సన్నబడ్డానికి ప్రయత్నాలు మొదలు పెడతాను. డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అందరికి ఎలా ఇన్స్పిరేషన్ అయ్యానో అలాగే సన్నబడాలనుకుంటున్న నాలాంటి వాళ్ళెందరికో ఇన్స్పిరేషన్గా నేను నిలబడతాను. ఇదిగో, నువ్వు సన్నబడాలంటే వాకింగ్ చేయడాలు, చిన్న చిన్న వర్కౌట్లు చేయడం లాంటివి సరిపోవే. గట్టిగా వర్కౌట్ చేయాలి, బాక్సింగ్ లాంటివి ఏమైనా చేయాలి. అప్పుడు కూడా ఏదో 0.1% ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేస్తే నేను పడుకుంటాను. మీరు నిద్రపోండి, పోండి. కానీ నేను సన్నబడేంత వరకు నేను నిద్రపోను. నీ కర్మ. ఎలాగైనా తగ్గాలి. ఏం చేస్తే తగ్గుతాను? ఎస్ మై డియర్ గుండమ్మ, రేపటి నుంచి యుద్ధం ప్రారంభం. రెడీ? గుండు, ఏ గుండు, చేసిన శబదాలు చాలు, లైట్ ఆఫ్ చేయి. అత్తయ్య ఇంకొకసారి ట్రై ట్రై.
అమ్మో అయ్యో అత్తయ్య చూడండి అబ్బో ఏంటి శబ్దాలు ఆంటీ గారు ఏంటండి ఈ శబ్దాలు ఈ శబ్దాలు మన ఇంటి ముందు నుంచి వస్తున్నాయి అబ్బాయి. ఆకాశం నుంచి భూమి మీద పడే గ్రహశకలం ఎలా ఉన్నా మన మేడ మీద పడ్డాయో నాన్న. అమ్మో బాబాయ్ పదండి చూద్దాం. పదండి పదండి. ఏయ్, ఆపండి. ఏయ్, గుండు, ఆపు. అమ్మా అమ్మా ఆపమ్మా. ఆపండి, ఆపండి, ఆపండి. కామాక్షి ఏంటి ఏం చేస్తున్నావే? బాక్సింగ్ చేస్తున్నానండి. ఏం పోయే కళ వచ్చిందా? పోయే కాలం ఏంటి? లేకపోతే ఏంటే ఈ కొట్టడాలేంటి ఆ గెంతటాలేంటి? కొంచెం సన్నపడతానని నాతో ఛాలెంజ్ చేసింది కదా. తను ఛాలెంజ్ చేస్తే తను వర్కౌట్ చేయాలి. తనతో పాటు మీరు వర్కౌట్స్ ఎందుకు చేస్తున్నారు అత్తయ్య? ఆ సుచిత్ర నేను కూడా లావుగా ఉన్నానని కామెంట్ చేసింది కదా. అందుకని ఓ గుప్పెడు తగ్గుదామని. అమ్మా ఆ, సముద్రంలోంచి ఓ గుప్పుడు నీళ్లు తీస్తే సముద్రం ఏమీ తగ్గదమ్మా. హ్మ్? ఆ, అలా నీ ఒంట్లోంచి ఒక్క కండ తగ్గినా ఏం తగ్గవే. అంటే మావయ్య గారు ఒకేసారి తగ్గకపోవచ్చు, కానీ ఇలా డైలీ చేస్తూ పోతే తగ్గొచ్చు కదా. పైకి పోవచ్చు కూడా. ఏయ్ గుండు, నేనేదో పొరపాటున బాక్సింగ్ చేస్తే తగ్గుతావు అని చెప్తే తెల్లారేసరికి మా అమ్మను కూడా ఇందులోకి దించేసావా? మా అమ్మని ఏం చేద్దాం అనుకుంటున్నావే? అరే అన్నయ్య, అంటే ఈ బాక్సింగ్ ఐడియా ఇచ్చింది తమరా? ఒరేయ్. ఆహా. చూడండి, ఎవరు ఎన్ని ఏమనుకున్నా ఎన్ని కామెంట్స్ చేసినా నేను తగ్గాల్సిందే, కాబట్టి తగ్గేదేలే. అత్తయ్య, ఆ. మీరు ఇప్పటి వరకు బాక్సింగ్ చేశారు కదా, మీరు తాడికి షిఫ్ట్ అవ్వండి, నేను బాక్సింగ్ చేస్తాను. రేయ్, నువ్వేనా ఇదంతా చేసింది? అమ్మా అన్నయ్య, వద్దమ్మా ప్లీజ్. కమాన్ అత్తయ్య. అమ్మా ఏయ్, అమ్మా. అమ్మా అమ్మా చచ్చిపోతావే. ఏ గుండు ఆపు. వదిన ఆపండి. అయ్యో అయ్యో. ఆపండి, ఆపండి. అమ్మా గుండమ్మ, తగ్గాలన్న నీ శ్రద్ధ చూస్తే నాకు ముచ్చటేస్తోంది. కాకపోతే వచ్చే శబ్దాలను చూసి భయం వేస్తోందమ్మా. అరే మావయ్య గారు,
ఒక రోజు కొత్తగా ఉంటుంది, రోజు వింటుంటే అలవాటైపోద్ది. ఏ గుండమ్మ, బాక్సింగ్ చేయడం అంటే చుంచలకని ముద్దట్టుకున్నట్టు ఇలా ఇలా కొట్టడం కాదే. లోకేశ్వరి, తెలిసినట్టు కామెంట్లు చేయడం కాదు, తెలిస్తే ఎలా కొట్టాలో చెప్పు. బాక్సింగ్ చేస్తే ఒళ్ళంతా చెమటలు పట్టేయాలి. పంచు కొడితే బ్యాగ్ బౌన్స్ అవ్వాలి. అప్పుడు కొంచెమైనా బెనిఫిట్ ఉంటుంది. ఓహో, పంచు కొడితే బౌన్స్ అవ్వాలి, అంతేగా? ఒరేయ్, నువ్వెందుకురా వాళ్ళని అలా రెచ్చగొడతావు?